ఇంకా పంపుతున్నారు. కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా సంతృప్తి పడతామని పంపిన రాయభారం కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా దుష్టనిర్ణయం ప్రయత్నిస్తారు. అప్పుడు వాసుదేవుడు తన నిస్సలోకం పలుకుతాడు. ఇదే శ్రీకృష్ణ రాయభారతం చివరిగా. మహారాజా, పాండవులుగా వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముని సగౌరవంగా వాసుదేవ ప్రణామం. అటాల పాండవులకు శ్రమమే కదా. చితాసనం అందరూ ఋషులనేమో. నందనందన ధర్మజుడు అతని సహోదరు మరియు పాంచాలీయులు క్షేమమేనా? పిత మీరు శ్రమమే కదా. ఆచార్య చిరంజీవి సుయోధన పావ అంగరాజ యోధాన యోధుల ఆశీర్వాదం. అత్త శ్రమమే కదా. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజలోకములలా కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతమై నీ యొద్దకు వచ్చుకుని మామా. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవదేమియో 5 నిమ్మనిరి 5 గుడకు మామా ధర్మముగా మీ తోచినట్లు మనుకుము వార్యం మామా. తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో సన్ముఖదారిని లేదే అన్యకు వంశక్షయంబునకు గురునారా. మామా అదీను కనుక నీ తమ్ముని కుమారుడైన పాండవులు మాత్రం సామాన్యుడా? మీరెక్కడ? మీ వంశం ఎక్కడ? ఆ విజాత్య సంపన్నులు చదువును నీతియు శాంతి దాంతియు విశేష ఖ్యాతియు చాతురీ కథనా నృపలోకం వెల్ల అగ్గించు సంపద సంపారుకులంబు మీ కులము. మీ వారందరూ నిత్య సత్య దయాశీలురు కీర్తి నిల్పుకొనుమయ్యా పాండురాజాగ్రజ. అదీనుగా మామ పతితులుగారు ఈ ఎడల భక్తులు చుంటలుగారు విద్యలను చతురులు మంచివారు గొప్ప సంపత్తికి అలలోని నాల్కలు అచ్యుతునకు కూర్చువారు రణసూరు
చెప్పుకున్న మాటలు ప్రకృతానుపయోగములు అవడం చేసి విరమించింది మామ. కృష్ణ, దూతగా వచ్చిన నీవు నీ సందేశమును వినిపించి ఊరకుండ మంచిది. మా విరోధులకు పాండుతనయుల శౌర్య ప్రతాపములను మా ఎదుటనే కీర్తించుట నీ అవివేకమును సూచించుచున్నది. లస్స పలికితివి అగ్రజ, లస్స పలికితివి. అల్లుడా వాసుదేవ, సర్వము నీ వెలిమీను నెపము నాపై పెట్టుతున్నవాడు. ఆయనను ఓపిక కొలది నా కుమారునికి చెప్పి చూచాను. నాయన సుయోధన, ధర్మ వ్యతిరేకమైన పనులు చేయుట మన కురు సాంప్రదాయం కాదు. కావున తండ్రి ఆజ్ఞను పరిపాలించు. ఈ దంపతులు ఎరుగుదురు మామ, ఎరుగుదురు. అయినను పెద్దవాడవు వినవించింది. అట్టి కులం బొడమి అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టినవాడుగా పుడమి బుద్ధిదివోగేటి ఈ కట్టిన పాపమెట్టిదియో కష్టము రానయుండే పుత్రులను బట్టి అదెట్టులీ గదవో పార్థివ సత్తమా నీతి విత్తమా మామ, వారిచే సంకరమునే చేయించుకున్నదవో లేక సంజయ్ గావించుకున్నది ఇందులకును అందులకును వారు సంసిద్ధులే మామ. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు. దూతగా వచ్చిన వారి సందేశం జాగ్రత్తగా విని తదుపరి కర్తవ్యం ఆలోచించుట మన ధర్మం. ఇది రాజసభ అని మరువరాదు. రసబలికి మాయ. నాయన సుయోధన, మీలో మీకు ఈ అకారణ పరస్పర విరోధము లేనా? శ్రీకృష్ణుని వచనములు ఆలకించి శాంతిని వాంఛింపు. ఈ సత్యాన్ని మనసుకు ఊరట కలిగించు నాయన. నందనందన, ఇతడు పాపమే గడ్డను పుణ్యమే గడ్డను అధిక ప్రసంగముగా వచ్చినట్టు రాజ్యులొప్పరు. దూతమై వచ్చిన వాడే ఈ వ్యక్తవ్యాంశములు చెప్పుకొని ఎవరైతే అవకాశం లేదు. దోతలై వచ్చిన కృష్ణుడు మంచిలో చెడులో చెప్పుతున్నప్పుడు వినవలన కానీ ఆ మహానుభావుని దూషించుట తగదు. శాంతింపుడు ఆచార్యపుత్ర, శాంతింపుడు. ఈ దూత ఏనినా మీకేమైనంత అభిమానమే? నిరభిమాన బ్రాహ్మణుల సార్వభౌమ ఆచార్య పుత్ర, ఈ కర్ణుడు నీవలే పిలిచివాడు కాదు. ఈయన మిత్రుడు సుయోధనుడితో కలిసి శత్రు నిర్మూలనలో గాంత సమర్థుడు. రాజ్యసభలో ఉంది. మన ఇష్టం తప్పించి వెళ్ళిపోవాలి. ఆపదను దూషించరా. కృష్ణుడు పాండవ రాయబారి ఉన్నారు. నూతన అవమానితుల సభా గౌరవం మర్యాద ఎంత మాత్రమూ కానే కాదు. ఇట్టి వారు పరిచయించడమేమి పరిచయించడమేమి రాజు సంబంధునం పిలిచిన నాడు మే వచ్చడం లేరా తండ్రి వారి వారి పదాపదములు చూచడం గురుపుత్ర, శాంతి శాంతి. సభా మర్యాదను అతిక్రమించిన రాజులు ఒప్పరు.
శిష్యులకు ఉపదేశము చేయనంతటి గొప్ప వాడవా నీవు? ఆయన అశ్వత్థామ విఠలుడు పలికిన పలుకులు నక్షత్రం ఉంటారు. ఆయన మాటలను శిఖాము. కూర్చోండి. కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ రణచక్రమంతో